నమస్తే దోస్తులు, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నా. ఒక 2 ఉల్లిగడ్డలు చిన్నగా ముక్కలు కోసుకోవాలి. కోసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వెల్లిపాయలు తీసుకుంటున్నా కొన్ని. తర్వాత 2 టమాటాలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇది మిక్సీకి పడుతున్నా. ఎందుకంటే షోర్వా అనేది గట్టిగా రావాలంటే, చిక్కగా రావాలంటే మనకు ఇది పేస్ట్ లాగా ఉంటేనే మనకు సెట్ అవుతుంది. కాబట్టి నేను మిక్సీకి పట్టుకుంటున్నా. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మిరపకాయలు వేసుకొని చిన్న మంటకి ఎంపాలి. ఫస్ట్ ఎంపుకోవాలి. ఎంపుకున్న తర్వాత మిరపకాయలు పక్కకు పెట్టేసుకొని నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని వేడైనాక పోపు విత్తనాలన్నీ వేసేసి ఉల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అనేది ఇందాక మనం కోసుకున్న ముక్కలు డైరెక్ట్ వేసుకోకుండా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే షోర్వా అనేది చిక్కగా రావాలి, రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఉల్లిగడ్డలు అనేది ఇట్లా పేస్ట్ లాగా ఉంటేనే మనకు షోర్వా అనేది చిక్కగా వస్తుంది. కరివేపాకు వేసుకొని ఇందాక ఎంపుకున్న మిరపకాయలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చిన్న మంటకే ఇదల్లా కలుపుకోవాలి. పసుపు వేసుకొని చిన్న మంటకి ఇదల్లా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది పేస్ట్ లాగా ఉంది కాబట్టి మనకు పెద్ద మంట పెడితే కింద అతుక్కునే అవకాశం చాలా ఉంది. అందుకే చిన్న మంటకి మొత్తం కలుపుకోవాలి. కొంచెం ఇట్లా గోల్డ్ కలర్ అయినాక మనం కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందు వేస్తానంటే కింద పెంకుకు అతుక్కున్నట్టు అవుతుంది. అది మనం ఇట్లా గెలుకుతుంటే రాదు. కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి. కడిగిన చికెన్ వేసుకొని దాన్ని మొత్తం మనం ఈ పేస్ట్ మొత్తం దానికి పట్టేటట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకొని అంత పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. మంచిగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు చికెన్ని కొంచెం పెద్ద మంటకు ఉడకనియాలి. ఎందుకంటే చికెన్ లోపల ముక్కల లోపల కొన్ని వాటర్ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అవి మొత్తం బయటికి రావాలంటే కొంచెం మంటకు ఉడకనిస్తే వాటర్ బయటికి వస్తాయి. వచ్చినాక కారం వేసుకోవాలి. సరిపోయినంత మనం ఎంత తింటే అంత కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా సరిపోయినంత వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే బాగుండదు. తక్కువైనా కాదు కానీ ఎక్కువ కావద్దు. మంచిగా కలుపుకోవాలి. ఇట్లా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ షోర్వా లాగా రావాలంటే ఈ విధంగా చేసుకోవాలి. మళ్ళీ మామూలుగా మనం కర్రీ లాగా వేసుకోవాలంటే అది మళ్ళీ వేరే స్టైల్. ఇదేమో షోర్వా అనేది చిక్కగా వస్తుంది, మనకి మొత్తం గట్టిగా వస్తుంది. మంచిగా కలుపుకోవాలి. కారం మొత్తం పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కారం కొంచెం సైడ్కు ఉండి అట్టట్లు ఉంటే మళ్ళీ కారం అంతా ఒత్తికి అవుతుంది, చికెన్ ముక్కలకు పట్టుకోవద్దు. అందుకే మొత్తం మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని మొత్తం కలిపేసి అంత పెట్టేసి ఇంకా కొంచెం మంటకు ఉడకనియాలి. మూసేసి ఉడకాలి. మాది కూర ఇంకా ఒక 20 నిమిషాలు చిన్న మంటకే ఉడకాలి. ఎప్పుడైనా కూర చిన్న మంటకు ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది. గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. పెద్ద మంటకి అవుతుందంటే ఆవిరైపోతుంది. కాబట్టి పెద్ద మంటకి ఎప్పుడైనా ఉడకనియొద్దు. చూసారా గ్రేవీ ఎంత మంచిగా చిక్కగా వచ్చిందో. మనం ఇంతకుముందుకు వెల్లిపాయలు తర్వాత టమాటా పేస్టు మిక్సీ పట్టుకొని రెడీ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు పోసుకోవాలి. ఇప్పుడు పోసుకున్నాక ఈ టమాటాలు ఇది పేస్టు కొంచెం కలవాలంటే ఒక 5 నిమిషాలు మరలా పెట్టాలి. అట్లే ఉడకాలి. ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత చూస్తే ఇంకా మంచిగా రెడీ ఉంటుంది. ఇప్పుడు మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అట్లా చిన్న మంటకు ఉడకనిస్తే ఇంకా దింపుకొని ఇంకా తినేయచ్చు. ఇంకా అన్నంలో వేసుకొని తింటే ఇంకా మంచిగా టేస్ట్ సూపర్ ఉంటుంది. గ్రేవీ మంచిగా ఉంది కాబట్టి అన్నంకి అయితే మంచి సెట్ అవుతుంది. రొట్టెలకు కూడా ఖతర్నాక్ సెట్ అవుతుంది. ఇంకా ఎట్లా తింటే అట్లా తినొచ్చు. నేనైతే అన్నంలో తిందామని ఫిక్స్ అయినా. అన్నంలో పెట్టుకొని తిన్నా. అన్నంలో మంచిగా కర్రీ చేసుకొని షోర్వా గట్టిగా దగ్గరికి అయింది కాబట్టి
కొంచెం వేసుకుంటే పేంత అన్నానికి వస్తుంది. మస్తు టేస్ట్ అయితే ఖతర్నాక్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చేసుకొని తినుండ్రి. ఓకే, బాయ్ దోస్తులు.